ఎర్రం రాజశేఖర రెడ్డి. ప్రముఖ కాంట్రాక్టర్ బీఆర్ఎస్కు చెందిన ఎర్రం రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాసేవా భవన్లో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తారని ఆయన తెలిపారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం ఆయన 1,111 రూపాయల విలువ గల చెక్కును విరాళంగా కంది శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఇది కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో. నిజంగా అక్కడ ఆదిలాబాద్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా లేరు. అక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మామూలుగా ఎక్కడ చూసుకున్నా కూడా ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే ఆ పార్టీలో ఆ నాయకుడి సమక్షంలో చేరికలు అవుతాయి. కానీ ఒక ఆదిలాబాద్లోనే కాస్త డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. అక్కడ ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ వ్యక్తి ఉన్నప్పటికి కూడా అక్కడ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో కంది శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాన్షియస్ ఉందో ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు నేనున్నానంటూ భరోసానిస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి గారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల్లో ఎవరైతే ఇందిరమ్మ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇల్లు వచ్చేలా కృషి చేసిన వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి గారు. ఆదిలాబాద్ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని కాదు, లబ్ధిదారుడైందా మనకి ఇల్లు లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు లబ్ధిదారుడే. సో వాడిని పిలుస్తున్నాడు, పిలిచి సంతకం పెట్టి అధికారికి ఫోన్ చేసి పలానా వ్యక్తికి ఇల్లు లేదు, పక్కా లబ్ధిదారుడు, ఆయనకు ఇందిరమ్మ ఇల్లు రావాలని చెప్పేసి కొట్లాడి మరీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తూ ఉన్నాడు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు. అందుకే ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు అక్కడ ఎక్కువ అవుతున్నాయి. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపేతం అవుతుందంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అది కేవలం కారణం కంది శ్రీనివాసరెడ్డి గారు. ఆయన చూపెడుతున్నటువంటి చొరవ, ఆ విధంగా ఆయన పనులు చేస్తూ ఉన్నాడు, ఆ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు, పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నాడు. దాంతోపాటుగా అటు సమాజ సేవ, మళ్ళీ పక్కన అటు రోజు అన్నదాన కార్యక్రమాలు, ప్రజాసేవ. ఆయన దగ్గరికి క్యాంపు కార్యాలయం కూర్చుంటాడు, పొద్దున కూర్చుంటాడు, కూర్చొని ఎవరు వచ్చినా కూడా ఓపికతో ఆయనే తీసుకుంటాడు. మళ్ళీ అక్కడ వేరే వాళ్ళని పెట్టాడు, ఆయనే స్వయంగా కూర్చొని అందరు వస్తూ ఉంటారు, అక్కడ కూర్చున్న వాళ్ళ తర్వాత ఒక్కొక్క లేచి వస్తే ఏందమ్మా అంటే నాకు పలానా పెన్షన్ వస్తలేదు బిడ్డ అంటే చలో పెన్షన్ వస్తలేదు అని చెప్పి చూస్తాడు, ఇన్ఫర్మేషన్ మొత్తం చూస్తాడు. చూసి ఓకే ఈ అమ్మకు పెన్షన్ రావాలి, ఈమె అర్హులు రావాలి, ఈమెకు ఎందుకు వస్తలే అని చెప్పేసి సంబంధిత అధికారికి ఫోన్ చేసి ఈ ముసలమ్మకు పెన్షన్ రావాలని చెప్పేసి కొట్లాడతాడు కంది శ్రీనివాసరెడ్డి. అక్కడ కొట్లాడి ఆమెకు పెన్షన్ ఇప్పిస్తాడు. లేదంటే ఇంకొక పథకం అది వస్తలేదా, అది రాకపోతే చూస్తాడు. అంటే ఖచ్చితంగా చూస్తాడు, ఏదో చూసి అట్లా ఏం కాదు, చూసి వెరిఫై చేసుకుంటాడు. ఓకే ఈ వ్యక్తికి ఖచ్చితంగా అర్హురాలే, వీళ్ళు అర్హుడే అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా దాని గురించి ఫైట్ చేస్తూ ఉన్నాడు కంది శ్రీనివాసరెడ్డి గారు. అందుకే ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ జనాల్లో ఆదరణ బాగా లభిస్తూ ఉంది. ముసలి వాళ్ళ నుంచి వెళ్ళి జంజీ వాళ్ళ వరకు కూడా ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారు అంతా కూడా, యువత అంతా కూడా, అటు పెద్దవాళ్ళు కూడా. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా కంది శ్రీనివాసరెడ్డి గారు చూపెడుతున్నటువంటి చొరవ అంతా కూడా అదే కారణం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. భారీ బడ్జెట్ లేకుండానే బాక్సాఫీస్ షేక్ అని చెప్పేసి ఇక్కడ వార్త వస్తున్నాము. అదేవిధంగా అన్ని భాషల్లోని రుక్మిణి హవా అని చెప్పేసి మరొక వార్త కూడా ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటుగా 200 కోట్ల క్లబ్లో విశ్వనాథ్ అండ్ సన్స్ అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాము. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా తీసిన డైరెక్టర్ మన తెలుగు డైరెక్టరే. తెలుగు సినిమాలకు మన తెలుగు హీరోలకు ఇక్కడ సినిమా స్టోరీ చెప్తే అందరూ కూడా ప్యాన్ ఇండియా సినిమా స్టోరీ ఉంటే చేస్తామని చెప్పారట. దీంతో ఇట్లా కాదు అని చెప్పేసి ఆయన తెలుగు నుండి డైరెక్ట్గా నేరుగా తమిళనాడుకి వెళ్ళి తమిళనాడులో మంచి మంచి సినిమాలు గీసి హిట్లు కొడతా ఉన్నాడు. అంటే ఒక దగ్గర అవకాశం లేకపోతే ఇంకొక దగ్గర వెతుకున్నాడు, అక్కడ తన ఏంటో నేర్పించుకున్నాడు. ఇప్పుడు ఆయన వెంట తెలుగు హీరోలు పడతా ఉన్నారు. అది కథ. అన్ని భాషలను రుక్మిణి హవా అని చెప్పేసి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా టాక్సిక్తో కియారా అద్వానికి హిట్ వస్తుందని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. నిత్య మీనన్ పెళ్లిపై జోరుగా ప్రచారం అని చెప్పేసి కూడా ఇక్కడ మనం వార్త కూడా చూస్తున్నాం. సో ఇది ఈరోజు ANN తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని